అండి, లక్కీ కిచెన్స్లోకి స్వాగతం. ఈరోజు మనం మన ఛానల్లో చేసుకోబోయే వంట పేరు వంకాయ పెరుగు. సో ఇది నాకు కొత్త అండి, నాకు తెలీదు. అత్తయ్య వాళ్ళు చేసుకునే వెరైటీస్లో ఇది ఒక వెరైటీ. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. నేను ఇట్లా లైన్లో పెట్టుకున్నానండి. టమాటాలు, వంకాయలు, కొంచెం చింతపండు, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇంకా స్టార్ట్ చేద్దాం వంట. అన్నీ కట్ చేసుకున్నామండి. పసుపు, ఉప్పు వేసుకున్నానండి దీంట్లో. వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర అండి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, తాలింపు గింజలు వేసుకున్నాక ఇంకా వేసుకున్నాం కదండి. పసుపు వేసుకోవాలి కొంచెం. వెంటనే ఇవ్వండి నీళ్ళగా పసుపు వేసి నానబెట్టుకున్నామండి. కొంచెం ముక్కలు లావుగానే చూసుకోవాలండి, ఎందుకంటే పెరుగు వంకాయ టేస్ట్ బాగుంటుంది. ఇది పసుపు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నానండి. కళ్ళు కొంచెం కడి అట్లా మగ్గాలి. మగ్గితే వంకాయ మెత్తగా అయిపోయిద్దండి. అంత టేస్ట్ అనిపింది, ఎందుకంటే ఎక్కువ మగ్గకూడదండి. ఒక్క టమాటా వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోకూడదండి దీంట్లో. ఈ పెరుగు వంకాయలో టమాటా ఒకటి గుజ్జు కోసం అండి. అది 2 ఉల్లిపాయలు, 1 టమాటా. ఇంకోసారి ఇట్లా వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఉంటాయి ఇలాంతా ఇట్లా కొంచెం లైట్గా అట్లా వదిలినట్టుగా ఉన్నప్పుడే దీనిలో ఇంకా కారం వేసేసుకొని, స్పూన్ కారం. ఎక్కువ వేసుకోకూడదండి, అంటే మీరు మీకు మీ స్పైసెస్ పట్టి వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం తక్కువగానే వాడతానండి. 1 స్పూన్ వేసానండి. ఎక్కువ వేసుకుంటే మీ ఇష్టం అండి, మీ తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కానీ అంత బాగోదండి ఎక్కువ వేసుకుంటే కారం. ఈ పెరుగును వంకాయకి ఇంకంతకు మించి వేయకూడదండి. ఈ చింతపండు పులుసు ఇట్లా కలిపి పెట్టుకున్నానండి, తీసుకొని వేసేస్తున్నాను. ఇంకా ఇంతేనండి. ఆ పులుసు అంతా కొంచెం ఎగిరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఎలా ఉందో చూసుకున్నామండి. పులుసు అంతా ఎగిరిపోయిందండి. అట్లా ఉందండి. ఉప్పు, పులుపు, కారం వేసి చూసుకుందామండి. ఇది పడుతుందండి. పెరుగు వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వచ్చిద్దండి పెరిగేసినాక, అయినా కానీ బాగుండిద్దండి. ఇదిగోనండి, ఇంకా పెరిగేసేసానండి. ఇంకా అయిపోయింది కర్రీ. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. పెరిగేసిన తర్వాత అలా ఉంచానండి. ఇంకా అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకంతేనండి, అయిపోయింది. చూడండి, ఇలా వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే భలే ఉంటుందండి. వంకాయ కూడా చూసారా, ఇలా ముక్కలుగా మెత్తగా అవ్వకుండా మనం ఎట్లా వేసామో అట్లాగే ఉంది. సో ఇట్లా ఒక ముక్క పెట్టుకొని అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. ఈ డిష్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.